హాయ్! హలో! వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేయాలనుకుంటున్నాను. అబౌట్ రిగార్డింగ్ ఎ వుమెన్. ఇప్పుడు మనకి ఏదైతే 'నిర్భయ యాక్ట్' అనేది ఎందుకొచ్చింది? దాని వెనకాల జరిగిన క్రైమ్ ఏంటి? అది ఎందుకు తీసుకురావాల్సొచ్చింది? ఉమెన్స్‌కి ఇంకా సేఫ్టీ రూల్స్ అనేవి ఎందుకు పెంచారు అన్న రీజన్‌కి 'నిర్భయ యాక్ట్' అని మనం చెప్పొచ్చు. ఏదైతే 2012లో ఇన్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. బట్ అక్కడ చేసిన వాళ్ళు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, అందులో ఒక 5 మెంబర్స్ అనేవాళ్ళు మొత్తం ఇన్వాల్వ్ అయ్యి, ఒకటే టీమ్‌కి సంబంధించిన వాళ్ళు. అండ్ ఇక్కడ ఈ అమ్మాయి ఎవరైతే ఉందో, ఆ అమ్మాయి మెడికల్ స్టూడెంట్. అండ్ ఆల్సో వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌తో పాటు బయటికెళ్తుంది. అండ్ రన్నింగ్ బస్‌లో ఇన్సిడెంట్ జరిగింది. ఇది కామన్‌గా అందరికి తెలిసిన ఫ్యాక్ట్సే. బట్ ఇప్పుడున్న జనరేషన్‌కి అది తెలీదు. బికాస్ ఆఫ్ చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. సో దట్ ఇప్పుడు ఆ 5 అక్యూజ్డ్ అనే వాళ్ళు, వాళ్ళకి జరిగిందేంటి? వాళ్ళెలా చనిపోయారు అన్నది నేనిప్పుడు డిస్క్రైబ్ చేయబోతున్నాను. బికాజ్ ఇక్కడ అమ్మాయి 1 డే బతికింది. అండ్ ఆల్సో అమ్మాయి తన సూసైడ్ నోట్‌లో తనకు జరిగింది కూడా అన్నీ మెన్షన్ చేసింది. లాస్ట్‌కి ఒక 24 హవర్స్ తర్వాత తను ఊపిరి ఆడక డ్యూ టు సమ్ ఇంజ్యూరీస్, తన పర్సనల్ బాడీలో ఇంజ్యూరీస్ అయ్యి అంత సర్వైవ్ అయ్యానని కూడా గ్రేట్ అనే చెప్పాలి. అండ్ లేటర్ తను ఇమ్మీడియేట్‌గా 1 డే తను బతికి తర్వాత తను చనిపోయింది. ఇక్కడ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏంటి అంటే, మనం ఎన్నో చూస్తున్నాము. ఇంకా చూడాల్సొస్తుందేమో అన్న దానికోసం ఉమెన్స్‌కి సేఫ్టీగా కొన్ని ఆహ్, అమెండ్మెంట్స్ అని తీసుకొచ్చారు. ఇక్కడ 5 అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అందులోని అందరిని ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ కింద, ఇప్పుడైతే కోర్ట్ కేసెస్ ఉన్నాయి. అవి చాలా లేట్‌గుంటాయి. కానీ ఇది రేరెస్ట్ కేస్ అండ్ రేప్ కేస్ కింద కన్సిడర్ చేసి వితిన్ 5 ఇయర్స్‌లో ట్రయల్ అనేది ముందుకు పంపించి, జడ్జిమెంట్ అనేది ఇచ్చి, వాళ్ళకు డెత్ పెనాల్టీ అనేది సుప్రీం కోర్ట్ వేసింది. ఇప్పుడు అక్కడ జరిగిన ఇన్సిడెంట్‌లో ఎవరైతే బస్ డ్రైవర్ ఉన్నాడో, అండ్ ఆల్సో క్లీనర్ ఉన్నాడు. ఇంకొకతను వాళ్ళకు తెలిసిన పర్సన్ ఉన్నాడు. ఇంకొకరు సమ్ ఆఫ్ రిలేటివ్స్ వచ్చాడు. అతని ఏజ్ కూడా 18 అని ఉంది. ఇంకొక పర్సన్ ఎవరైతే వచ్చాడో బిలో 18 ఇయర్స్, ఆ అబ్బాయి ఒక్కడే సర్వైవ్ అవుతున్నాడు ప్రస్తుతానికి. అండ్ మనకు లాలో ఏం చెప్తుంది, అంతకుముందు గూడా ఏం చెప్పింది అన్న దాని గురించి ఇక్కడ వివరిస్తే, పోస్కో యాక్ట్ అనేది ఎవరైతే పిల్లలు బిలో 18 ఇయర్స్ ఉంటారో వాళ్ళు, వాళ్ళకు ఒకవేళ వాళ్ళు ఒక క్రైమ్ చేశారు అంటే వాళ్ళకి పనిష్మెంట్స్ కానీ వాళ్ళ యాక్ట్ ప్రకారమే జరుగుతుంది. అది ఎంత వరకైనా ఉండండి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అండ్ ఈ కేస్‌లో వీడు చేసినట్టు ఇంకెవ్వరు చెయ్యలేదు. అండ్ వాడి కోసమే కొత్తగా అమెండ్ చేసి ఇంక ఫ్యూచర్‌లో కూడా ఇలాంటివి జరగొద్దు. ఒకవేళ బిలో 18 ఇయర్స్ వాళ్ళకి ఇలాంటి థాట్స్ వచ్చినా గూడా, ఎవరినైనా ఎంకరేజ్ చేశా గూడా, వాళ్ళకి గూడా డెత్ పెనాల్టీ, 20 ఇయర్స్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, అంటే వాడి లైఫ్ జీవితం అంతా జైల్లోనే ఉంటది అన్నట్టు డిక్లేర్ చేసి గవర్నమెంట్ కొత్తగా లాస్ అనేవి అమెండ్ చేశాయి. ఇక్కడ ఒక పర్సన్ ఎవరైతే ఉన్నాడో అతను జైల్లోనే చనిపోయాడు. మిగతా నలుగురికి ఎన్నో పిటిషన్స్ ఫైల్ చేశారు సుప్రీం కోర్ట్‌కి. లాస్ట్‌కి ప్రెసిడెంట్‌కి కూడా ఒక పిటిషన్ ఉంటుందండి. ఏంటంటే ఒక ఫర్‌గివ్‌నెస్ అనేది. లాస్ట్‌కి అది కూడా అప్రూవ్ అవ్వలేకపోయింది వాళ్ళకి. ఎందుకు అన్నీ రిజెక్ట్ చేశారో, వాళ్ళ వైఫ్ చాలా గొడవ పడ్డది. ఇంకో కేస్ ఫైల్ చేసి, నా హస్బెండ్‌ని నేను విడిపోతున్నాము. నాకు ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఆ జడ్జిమెంట్ అని డిలే చేయడానికి ఎన్నో ఫైల్ చేసింది. కానీ ఇప్పుడు ఆ అన్యాయాన్ని మనం చూడలేము. బట్ ఫైనల్‌గా 2018లో జడ్జిమెంట్ వచ్చి ఆ నలుగురిని హ్యాంగ్ చేశారు. కానీ ఒక్కడే మిగిలిపోయాడు. ఆ మిగిలిపోవడం ఎందుకు అన్నది లాలో వాడి సేఫెస్ట్ థింగ్ అనుకోవచ్చు. బికాజ్ 2012లో మనకేదైతే లా ఉందో అది ఓన్లీ చిన్న పిల్లలకి అప్ టు
వాళ్ళకు 3 ఇయర్స్ వరకే జైలు. మహా అయితే 5 ఇయర్స్. ఇక్కడ హీనియస్ క్రైమ్ ఇంత దారుణంగా చేశాడు అన్న దానికి ప్రూఫ్ లేదని, ఇంకొకటి వాడు చిన్న పిల్లవాడు అని చెప్పేసి వాడిని 3 ఇయర్స్ జైల్‌లో పెట్టి అక్కడి నుంచి వాడిని దాని తర్వాత అంటే వీళ్ళ డెత్ కంటే ముందు వాడిని రిలీజ్ చేసి వేరే ప్లేస్‌కి పంపించేస్తారు. ఇట్లాంటి పూర్ పీపుల్‌కి కూడా హెల్ప్ చేయడానికి ఎవరుంటారు? అడ్వొకేట్స్ ఫైట్ చేయరు. డబ్బులివ్వలేరు. బికాజ్ ఇలాంటి వాళ్ళకు ఒక ఎన్‌జీఓ ఆర్గనైజేషన్ అని ఉంటది. బికాజ్ ఎవ్రీ పర్సన్ యాస్ ఏ రైట్స్ కాబట్టి వాళ్ళ తరపు నుంచి కూడా ఫైట్ చేస్తూ వస్తారు. మన ఢిల్లీ దగ్గర అక్కడ వాళ్ళకి ట్రయల్ జరిగినప్పుడు ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ అక్కడే జరిగింది కాబట్టి, అక్కడే అతని కోసం ఎవరైతే బిలో 18 ఇయర్స్ అబ్బాయి ఉన్నాడో అతని కోసం చాలా ఫైట్ చేశారు ఎన్‌జీఓ వాళ్ళు కూడా. బికాజ్ ఇలాంటి హీనియస్ క్రైమ్ చేసిన వాడిని ఖచ్చితంగా ఉరి తీయాలని అడిగారు. కానీ యాక్ట్‌లో అలాంటివేవీ లేవు. అది దాన్ని వాడికి రైట్స్ వయోలేట్ అయిపోతాయి అని చెప్పేసి ఎలాగైనా సరే వాడిని కాపాడాలన్న బికాజ్ వాడు బిలో 18 ఇయర్స్ మెంటాలిటీ ఎలా ఉంది? ఎవరైనా ప్రొవోక్ చేశారా? ఇంకెవరైనా చెప్తే చేశాడా? అన్న దానికి మనకు రీజన్స్ తెలీదు. సో, వాళ్ళేం చేశారు? ఎప్పుడైనా సరే ఇలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఒక ప్లేస్‌లో మర్డర్ కానీ, రేప్ కానీ వాడికి ఏదన్నా అగెయిన్స్ట్‌గా జరిగితే ఇంతకుముందు మనకిప్పుడు లాస్ ఏంటి అంటే అబోవ్ 18 ఇయర్స్ ఉన్నా సరే డెఫినిట్‌గా వాళ్ళకి జైలు, లైఫ్ ఇంప్రిజన్‌మెంట్, డెత్ పెనాల్టీ అనేది ఇష్యూ చేశారు. ఆఫ్టర్ దిస్ రేర్ ఆఫ్ రేపిస్ట్ కేస్ అనే దానికి. అదే బిఫోర్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే అందరూ ఆహ్, ఒక ప్లేస్ ఆఫ్ కంట్రీలో కానీ, స్టేట్‌లో గాని ఇన్సిడెంట్ జరిగితే అక్కడి నుంచి ఇంకొక ప్లేస్‌కి అక్కడ వాడి జైలు శిక్ష అయిపోయిన తర్వాత అక్కడి నుంచి వాడిని ఇంకో స్టేట్‌కి తరలించేస్తారు. ఎందుకు అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే వాడిని చూస్తే అక్కడ ఎవరైనా కొడతారు, చంపేస్తారు అన్న ఇదితోన ఒక పర్సన్‌కి వేరే దేశానికి కానీ, వేరే స్టేట్‌కి గానీ ఎళ్లి బతికే స్వేచ్ఛ ఇచ్చింది ఈ లా. సో, ఇప్పుడు వాడు ఏదైతే అక్యూజ్డ్ ఉన్నాడో అతను డెఫినిట్‌గా అతన్ని నార్త్‌లో ఏదైతే అటెంప్ట్ చేసి ఇవన్నీ ఇష్యూస్ హీనియస్ క్రైమ్ చేశాడో అతన్ని మనకి ఇక్కడి సౌత్‌లో తెచ్చి వదిలేస్తారు. అండ్ ప్రస్తుతానికి అతను ఏదో చేసుకుంటూ వర్క్ చేస్తున్నాడు. లేదా ఏదో అక్కడ ఇక్కడ ఆహ్, కుకింగ్ చేసుకుంటూ ఇంకేదో చేస్తూ తను సౌత్‌లోనే ఉంటున్నాడు. సో, ఇలాంటివి ఒకవేళ జరుగుతాయా అంటే ఒకవేళ అతను ఏదైనా అలాంటి పని చేసినా గూడా తన మీద యాక్షన్ అనేది కంపల్సరీగా లా తీసుకుంటుంది. బట్ నాకు తెలిసి ఇందులోనూ ఇతనొక్కడే బతికింది. అండ్ ఆల్సో ఇప్పుడున్న లా ప్రకారం ఇంకెవ్వరు ఇలాంటి బిలో 18 ఇయర్స్ వాళ్ళు అటెంప్ట్ చేసినా వాళ్ళకి డెత్ పెనాల్టీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో, స్టాప్ వయలెన్స్ అగైన్స్ట్ వుమెన్ అండ్ ఆల్సో లాని ఎప్పుడూ తక్కువ చేసి చూడకండి. డెఫినైట్‌లీ దేర్ విల్ బి ఎ వన్ డే. సో, బీ అలర్ట్. రిలేటెడ్ టు ఇది ఇలాంటి ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఈ 'నిర్భయ యాక్ట్' అనేది చాలా మందికి ధైర్యాన్నిచ్చింది వుమెన్స్‌కి హూ ఆర్ వర్కింగ్ ఎట్ నైట్. సో, ఇలాంటివేమన్నా ఉంటే డెఫినెట్‌గా మీ ఇష్యూస్ బిఫోర్ కానీ, ఆఫ్టర్ కానీ ఏదున్నా సరే మీ పేరెంట్స్‌కి కానీ అండ్ నోన్ పర్సన్‌కి తెలియజేయండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్. థాంక్ యూ.